చేసింది తప్పు కాదు సీత, నేరం. శ్రీవల్లి పట్ల చాలా పెద్ద నేరం చేశావు. నా కూతుర్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు సీత. లడ్డు హంతకుడు కాదని మీరు కళ్ళతో చూసింది నిజమని అనిపించిన మనసుతో ఆలోచించమని చెప్పిందండి శ్రీవల్లి. మీరు తన మాట విన్నారా? వినలేదు. వినకపోగా తను మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని తన మీదే కోపం తెచ్చుకున్నారు. అవును సీత, శ్రీవల్లి చేస్తున్న పని కరెక్ట్ అని తెలియక తనను అపార్థం చేసుకున్నాను. నాతో మాట్లాడొద్దని చెప్పి ఏ తండ్రి వేయని శిక్ష వేశాను. కంపెనీ బాధ్యతలన్నీ తన నుంచి తీసుకొని ఆ దుర్మార్గుడికి అప్పగించి అవమానించాను. నాన్న, కేశవన్నయ్యను చంపింది త్రిదేవ్ అని చెప్పినా, తనని కిడ్నాప్ చేసి బాధ పెట్టాడని చెప్పినా నేను నమ్మలేదు. కన్న కూతుర్ని నమ్మని మూర్ఖుడిని సీత, మూర్ఖుడిని. ఈ తండ్రి ప్రేమ ద్వేషంగా మారినందుకు నా బిడ్డ ఎంత తల్లడిల్లిపోయిందో. నేను చేసిన పనులన్నీ తలుచుకుంటే నా మీద నాకే పట్టరాని కోపం వస్తోంది, అసహ్యం వేస్తోంది సీత. అమ్మా శ్రీవల్లి, నేను తండ్రిగా ఫెయిల్ అయ్యానమ్మా. రాయేదో రత్నమేదో తెలుసుకోలేక మెరిసేదంత బంగారమని భ్రమపడి నా కూతురికి తీరని అన్యాయం చేశాను. ఏమండి, బాధపడకండి. అంత మన కర్మ కొద్దీ జరిగిపోయింది. ఏమండి, ఇప్పుడు ముందు మనం శ్రీవల్లిని కాపాడుకోవాలి. వాడు అమ్మాయిని తీసుకుని ఎవడో ఒక రావణాసురుడికి అప్పచెప్పడానికి వెళ్ళాడు. తనిప్పుడు ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. అవును మావయ్య, శ్రీవల్లి ఎక్కడుందో, త్రిదేవ్ తనని ఎక్కడికి తీసుకెళ్లాడో త్వరగా కనిపెట్టాలి. అలాగేనమ్మా, మీరేం కంగారు పడకండి. శ్రీవల్లికి నేనేమి జరగనివ్వను. తనని ఎలాగైనా నేను కాపాడతాను. నా కూతుర్ని ఇబ్బందులు పెట్టిన త్రిదేవ్ గారిని మాత్రం అస్సలు వదిలిపెట్టను. వాణ్ణి నా చేతులతో నేనే చంపేస్తాను. చంపడం అంటే మామూలుగా కాదు, నరకం చూపించి మరీ చంపుతాను. ముందు శ్రీవల్లిని వెతుకుదాం పదండి. అలాగే, కమిషనర్ గారు కూడా ఈ విషయం ఫోన్ చేసి చెప్పాలి. రామ్మా పదండి. శ్రీవల్లి, శ్రీవల్లి, ఇంతలోనే ఎక్కడికి పోయింది? శ్రీవల్లి, నిన్ను ఆ జాగ్గార్తో కలిసి అమ్మా నాన్న ఆట ఆడుకోమని చెప్తే నువ్వేంటి దొంగ పోలీస్ ఆట ఆడుతున్నావు? దా బయటకు వచ్చాయి. నువ్వు ఇక్కడే ఎక్కడ ఉన్నావని తెలుసు. బయటికి రా శ్రీవల్లి. దొరికిపోయావు శ్రీవల్లి. ఏయ్, బయటికి రా. పద రా. కట్టుకున్న భార్యని వెతికి పట్టుకుని మరి వేరే వాడికి అప్పచెప్పాలని చూస్తున్నావు. నీకు అసలు సిగ్గుందా? లేదు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాకు నా లైఫ్, నా టార్గెట్స్, నన్ను నేను కాపాడుకోవడం ఇదే ముఖ్యం. మిగతావేవి నేను పట్టించుకోను. నేను చేసిన వెధవ పనులన్నీ సహించావు, దీన్ని కూడా సహించు. నిన్ను ఉపయోగించుకొని కేసులో నుంచి బయటపడదామనుకుంటే దానికి నువ్వు కోఆపరేట్ చేయొచ్చు కదా. జాగ్గాడి కోరిక తీరాక నాకు విడాకులిచ్చి నీ దారి నన్ను వెళ్ళిపో. ఎవరొద్దన్నారు? నాకేం ప్రాబ్లం లేదు. అసలు ఎలా మాట్లాడుతున్నావురా ఇలాంటి మాటలు? నిన్ను పసుపు అని పిలిస్తే అవి కూడా ఫీల్ అవుతాయిరా? ఏయ్, నా మాట వినకపోతే కూడా నేను ఫీల్ అవుతాను. పశువులు ఫీల్ అయితే ప్రాణాలు తీసేస్తాయి. కాబట్టి పద. శ్రీవల్లి, వదిలేయ్. శ్రీవల్లి, నిన్ను చంపేస్తా. శ్రీవల్లి, నన్ను చంపటం కాదురా, నేను నిన్ను చంపేస్తాను. వదిలేయ్.
చంపుతా నిన్ను. శ్రీవల్లి. అక్కడే ఆగు. శ్రీ నువ్వు నా దగ్గరకు వచ్చావంటే కాల్చి పారేస్తాను. జాక్ నువ్వు ఆగు. శ్రీవల్లి శ్రీవల్లి నన్నేం చేయొద్దు ప్లీజ్. ఇందులో నా తప్పేం లేదు. ఈ జగ్గాడు నిన్ను వాడి దగ్గరికి పంపించమని నన్ను బెదిరించాడు, అందుకే ఇలా చేశాను. నోరు మీరా కుక్క. ఇలా అబద్ధాలు చెప్పి ఎన్నాలని మనుషుల్ని మోసం చేసి బతుకుతావు. ఈ రోజుతో నీ పాపం పండింది. శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు 100 తప్పుల వరకు క్షమించినట్టు మా అమ్మా నాన్నల కోసం నిన్ను క్షమిస్తూనే వచ్చాను. కానీ ఈ రోజు నీ ప్రాణం తీసి నీ పాపాలకి ముగింపు పలుకుతాను. శ్రీవల్లి ఎంతైనా నీ మెళ్ళో తాలి కట్టిన భర్తని నన్ను చంపొద్దు ప్లీజ్. శ్రీవల్లి నన్ను వదిలే శ్రీవల్లి. తాళి కట్టిన భర్తవా? నీకసలు తాళి విలువ భార్య విలువ తెలుసారా? తెలిస్తే ఇలా పరాయి మగాడి పక్కన పడుకోమని చెప్తావా? నువ్వు మగాడిగా కాదు కదా, మనిషిలా బతకడానికి కూడా అర్హత లేని వాడివి నువ్వు. నిన్ను క్షమిస్తే ఆ భగవంతుడు నన్ను క్షమించాడు. ఆవేశపడకు శ్రీవల్లి, కొంచెం ఆలోచించు. కావాలంటే నన్ను పోలీసులకు పట్టించు ప్లీజ్. నన్ను చంపకు శ్రీవల్లి, వదిలే శ్రీవల్లి. ఎందుకు వదిలేనరా? నువ్వు చేసిన ఒక్కో తప్పుకి ఒక్కో బుల్లెట్ దించుతాను. నేను ప్రాణంగా ప్రేమించిన సుబ్బుని నాకు కాకుండా చేసి ఆస్తి కోసం నా మెళ్ళ తాళి కట్టినందుకు, అన్యాయంగా ఒక పసిదాని ప్రాణం తీసి వాళ్ళమ్మ నాన్నలకి కడుపు కోత మిగిల్చినందుకు, ఆఫీస్లో 20 కోట్లు ఫ్రాడ్ చేసి ఆ దొంగతనం నా అన్నయ్య వీధికి నెట్టడమే కాకుండా నా మేనల్లుని కిడ్నాప్ చేసి మా అన్న వదిలి బాధ పెట్టినందుకు, మా అమ్మకి హార్ట్ ప్రాబ్లం రావటానికి డ్రగ్స్ ఇచ్చి ఆవిడ కోలుకోకుండా యాంటీ మెడిసిన్ ఇచ్చినందుకు, కేశవన్నయ్యని చంపి ఆ నేరం నా మేనమామ లడ్డు మీదకి నెట్టినందుకు, ఒక్కో తప్పుకి ఒక్కో బుల్లెట్ ని బాడీలో దించుతాను. వద్దు శ్రీవల్లి. రై, పురాణాల్లో చెప్పినట్టు అప్పటి ఆడవాళ్ళకున్నంత గొప్ప సహనం నాకు లేదురా. భానుమతి దుర్యోధనుణ్ణి, మండోదరి రావణాసురుని భరించుండొచ్చు, కానీ నేను ఈ కాలం అమ్మాయిని. ఆడదాని శీలానికి విలువివ్వని నీలాంటి రాక్షసుని శిక్షించే తీరుతాను. శ్రీవల్లి